హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు చిట్టి అభిరుచులు. ఈరోజు మనం మైదా పిండితో కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు మైదా పిండి తీసుకొని బాగా జల్లిస్తున్నా. అదే కప్పుతో షుగర్ తీసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకొని అది కూడా మంచిగా జల్లించుకొని ఈ రెండు కూడా డ్రై ఇంగ్రీడియంట్స్ కాబట్టి రెండు కలిపి బాగా కలిపేస్తున్నా. జనరల్గా నేను కేక్ ఇట్లా అప్పుడప్పుడు మైదా పిండితో చేస్తా, ఓట్స్ పౌడర్తో చేస్తా, ఆశీర్వాద్ ఆటాతో చేస్తా. ఇట్లా మనకి చాలా వెరైటీస్ మనం చేసుకోవచ్చు. బట్ టేస్ట్ అనేది మైదా పిండితో వస్తుంది కదా, అప్పుడప్పుడు చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇదే డ్రై ఇంగ్రీడియంట్స్లో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నా, చిటికెడు ఉప్పు వేస్తున్నా. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ పక్కన పెట్టేసి ఇప్పుడు వెట్కేద్దాం. వెట్ ఇంగ్రీడియంట్స్లో 2 ఎగ్స్, కొంచెం వెనిలా ఎసెన్స్, లైక్ చాలా చిటికెడు వెనిలా ఎసెన్స్ జస్ట్ ఫర్ ఫ్లేవర్. అండ్ మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకుంటున్నామో అదే కప్పుతో 3/4 వంత సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నా. ఇక్కడ మీరు ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు, నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నా. ఇది కూడా మనం కలిపేసుకొని గట్టిగా మిక్సీ పట్టాలి, బాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత బాగా గ్రైండ్ చేసుకుంటే మనకి అంత బాగా కేక్ అనేది సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుంది. ఇక్కడ నేను ఒక 5 టీ స్పూన్స్ వరకు మిల్క్ కూడా వేస్తున్నాను. సో ఇవన్నీ వేసి ఒకే డైరెక్షన్లో నేను బాగా కలుపుతున్నాను. అండ్ ఆల్సో అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఐ హోప్ యు ఆర్ లైకింగ్ మై వీడియోస్. ఇలానే మీకు ఇంకా చాలా రెసిపీస్ కావాలంటే మీరు నాకు కమెంట్ చేసి చెప్తే అవన్నీ రెసిపీస్ మీకు చేయడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియోస్. సో ఇక్కడ నేనేం చేయలేదండి, జస్ట్ స్టవ్ మీద కొంచెం మైదా పిండి జల్లించుకొని